ప్రియా, ఉదయం మావయ్య ప్రవర్తన గురించి మనం బాధపడ్డాం, కానీ ఆయన అలా అంటంలో న్యాయం ఉందనిపిస్తుంది. పిల్లల కోసం అమ్మా నాన్నలుగా నటిద్దామని కమిట్ అయ్యాం. అలాగే కంటిన్యూ అవుతున్నాం. ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాం. రేపు మన ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోతే మనం ఎందుకు విడిపోతాం? భార్యాభర్తలే విడిపోతున్నారు. ఏ బంధుత్వం లేని మనం ఎందుకు విడిపోలేం? మనం ఒకరినొకరు భార్యాభర్తల కన్నా ఎక్కువగా అర్థం చేసుకున్నాం. ఎలా విడిపోతాం? అంటే జీవితాంతం కలిసే ఉండగలమంటావా? ఖచ్చితంగా. అంత నమ్మకం ఉన్నప్పుడు మనం అమ్మా నాన్నలుగానే ఎందుకు ఉండాలి? భార్యాభర్తలు ఎందుకు కాకూడదు? నువ్వు పప్పీకి మంచి తల్లిగానే కాదు, నాకు మంచి భార్య కాగలవు. నీకు నా మీద అలాంటి అభిప్రాయం ఉంటే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఆలోచించు, బాగా ఆలోచించు. నీకు ఇష్టమైతే సాయంత్రం నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఈ చీర కట్టుకో. లేదంటే పిల్లలకు నిజం చెప్పేసి మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ గానే విడిపోదాం. బంధాలు వేసుకొని భారాలు తీరి హాయి పెంచుకోవాలి. తెల్లారిపోని కమ్మ అమ్మమ్మమ్మమ్మమ్మ, చల్లారిపోని కమ్మ అమ్మమ్మమ్మమ్మ. ఈ హాయి నిలకడే కౌగిలి కుంపటి కోరే కాడా తనులా తపనల తహతహలు పంచేసుకుంటానమ్మ అమ్మమ్మమ్మమ్మమ్మ, ఉంచేసుకుంటానమ్మ అమ్మమ్మమ్మమ్మ. ఈ
మారేదా తీరేదా చెప్పేదా పెట్టేదా ఏదైతే అవుతుంది కానీ వలసల్లాగాలంటే దరువులా దరువులే ముగించేయాలి. కట్టేసుకుంటానమ్మా అమ్మమ్మమ్మమ్మమ్మ కమ్మేసుకుంటానమ్మా అమ్మమ్మమ్మమ్మ. మనదోయి తెల్లారిపోని కమ్మ అమ్మమ్మమ్మమ్మమ్మ. చల్లారిపోని కమ్మ అమ్మమ్మమ్మమ్మ దూరాలు లేని లేని బంధాలు వేసుకొని భారాలు తీరి హాయి పెంచుకోవాలి. తెల్లారిపోని కమ్మ అమ్మమ్మమ్మమ్మ చల్లారిపోని కమ్మ అమ్మమ్మమ్మమ్మ. ఏమైపోయింది? హలో ప్రతాప్, నా నెత్తి మీద కొట్టేం చేశావు? మీ పేరు మార్చేసి ఓహో టీవీ వాడికి అమ్మేశాను. అదేంటయ్యా, అది వాళ్ళు తీసేసుకుని వేసేసుకుంటే వాళ్ళ పాపులారిటీ పెరిగిపోదు. చస్తే పెరగదు, ఉన్న పాపులారిటీ ఊడి మూత పడుతుంది. అంటే మన కథ అంత పవర్ఫుల్ అన్నమాట. ఓహో ఛీ, ఓహో వా టీవీ పేరు కదా. ఆహా ఎక్స్క్యూజ్ మీ, ఆ? ప్రతాప్ అంటే మీరే కదా? అవును, ఏ? మీతో కాస్త పర్సనల్ గా మాట్లాడాలని వచ్చాను. సారీ, నేను అర్జెంట్గా వెళ్ళాలి. నేను కూడా చాలా అర్జెంట్ పని మీద వచ్చాను. రేపు కలుద్దాం. నా పేరు ముద్దు కృష్ణ. నేను ప్రియ మొగుణ్ణి. ఏంటి ఏమన్నా? నేను ప్రియ భర్తని, ఐ మీన్ మాజీ భర్తని. ఐదు గంటలకు వస్తానని చెప్పి ఇప్పుడా రావటం? మీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? మీరిచ్చిన చీర కట్టుకున్నాను. క్షమించు ప్రియా, అనుకోకుండా ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటి? ఆ మాజీ భార్య తిరిగి వచ్చింది. నేను ఒప్పుకుంటే మళ్ళీ నా భార్య అవుతానంటుంది. చట్టరీత్యా విడిపోయాం, శాశ్వతంగా కలవకూడదనుకున్నా. కానీ ఇప్పుడు తిరిగి నా జీవితంలోకి రమ్మనాలా బొమ్మనాలా ఏం చేయాలో అర్థం కావట్లేదు. పాపానికి పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం. మనసు మార్చుకుని చేసిన తప్పును తెలుసుకుని తిరిగొచ్చిన ఆమెని క్షమించండి. మీ భార్యని చేసుకోండి. అదే న్యాయం, అదే ధర్మం. మరి నువ్వు? మధ్యలో వచ్చాను, మధ్యలోనే వెళ్ళిపోతాను. తప్పు కాదా? తప్పదు. అయితే నువ్వు కూడా రావాలి. ఎక్కడికి? భార్యాభర్తల్ని కలపటానికి. నీ భర్త మళ్ళీ తిరిగి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేనే పాపం చేశాను, మీకే ద్రోహం చేశాను. ఆ రోజు పప్పి వాళ్ళ అమ్మ దగ్గర తీసుకెళ్తేనే తిట్టి కొట్టారే. ఇప్పుడు నన్ను మోసం చేసిన నీచర్ దగ్గరికి ఎందుకు తీసుకెళ్లారు? ఏ అధికారంతో తీసుకెళ్లారు? అవునండి, మీరు మగాళ్ళు కదా.
ఏంటి ప్రియా?